స్వామి, అందరూ నిన్ను బోలాశంకరుడు అని కీర్తిస్తుంటే సీతారామశాస్త్రి గారు లేరు? అదే ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఆయన నిన్ను మాట్లాడినారో తెలుసా? ఆయనే ఒక ఆదిభిక్షువు. ఆయన నేనేం కోరుకోవాలి? అడిగినా బూడిదే ఇస్తాడు. అలాంటప్పుడు ఆయన ఇంక అడగడం ఎందుకు అని అన్నాడు. తీయగా పాడే కోయిలమ్మకి నువ్వు నల్లటి రంగు ఇచ్చావంట. అదే కర్ణ కఠోరమైన శబ్దం చేసే మేఘాలకి మెరుపు హంగునిచ్చావంట. తేనెలకి పూలబాలలకి నువ్వు 3 నాళ్ల ఆయుష్ మాత్రమే ఇచ్చావంట. అదే బండరాలకు మాత్రం చిరకాలం జీవించమని వరం ఇచ్చావంట. నీకు అమ్మవారితో కళ్యాణం చేయడానికి ప్రయత్నించిన మన్మధుడిని మసి చేసావంట. అదే వరగర్వంతో 3 లోకాలను పీడించే రాక్షసులను మాత్రం కరుణించావంట. నువ్వు ముఖప్రీతి కోరేవాడివంట, ముక్కోపివంట, ఇంకా తిక్క శంకరుడు అంట. అందుకే ఆయన ఏం అడగాలి, ఏం కోరుకోవాలి అని ఎంత ఎగతాళిగా అన్నాడో తెలుసా? ఇన్ని మాటలు అన్నప్పుడు నువ్వు అస్సలు ఊరుకోవద్దు. గట్టిగా అడిగేసి, బాగా కడిగేసి, ఒకవేళ బాధపడితే కరుణించేసి. ఇంకోసారి కలిసినప్పుడు ఇంకొన్ని చాడీలు చెబుతాను. స్వామి, నా పేరు మాత్రం బయట పెట్టొద్దే. నేను ఇలా ఎందుకు చేశానని మీరు ఆలోచిస్తున్నారా? నా ఉద్దేశం ఒకటే, ఎక్కువ సమయం దేవుడితో గడపాలి అనేది. అందుకే దేవుణ్ణి మన జీవన శైలిలో భాగం చేసుకోవాలి అనేది నా ఉద్దేశం. నచ్చితే లైక్ చేయండి. మీ సలహాలు సూచనలను కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఓం నమః శివాయ.